హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. పిల్లలు ఇంకా హాఫ్ డేస్ ఇంటి దగ్గర ఉంటారు కదా, మనకు స్నాక్స్ అంటారు. ఎప్పుడు ఆ జంతికలు ఇవే కాకుండా ఇట్లాగా బిస్కెట్స్ కూడా ట్రై చేయండి. గోధుమ పిండితో చాలా టేస్టీ అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. రెడీమేడ్గా దొరికేవి కాకుండా ఇట్లా హోమ్లో మనం చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి వీడియోలోకి. స్కిప్ చేయకుండా కప్పు పాలు తీసుకోవాలండి. పాలల్లో హాఫ్ కప్ అంతా షుగర్ తీసుకోవాలి. పంచదార అనేది మీకు పిల్లలు ఇష్టంగా తినేదాన్ని బట్టి ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ పంచదార వేసుకున్నాను, హాఫ్ కప్పు. ఈ పాలల్లో పంచదార అంతా కూడా బాగా కరిగిపోవాలండి. ఒకసారి పొంగిందనుకోండి, మిల్క్ అంతా కూడా బాగా ఉడికిపోయినట్టు. ఆల్రెడీ నేను మరిగిన పాలే వేసుకున్నాను, పంచదార కూడా త్వరగానే కరిగిపోయింది. అట్లానే పొంగొచ్చిన తర్వాత మనం మేగడ కడుతుంది కదా, అప్పటి వరకు జస్ట్ పాలను చిన్న మంట మీదే మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. నేను గోధుమ పిండి 3 కప్స్ వేసుకొని రుచికి సరిపడ కొంచెం జస్ట్ కాస్తంత చిటికంత సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇందులో ఏం వేయాల్సిన పని లేదు. పిండిలో దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాలల్లో పంచదార కరిగిపోయింది కదా, ఆ పాలతోనే మనం ఈ గోధుమ పిండినంతా కూడా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. చూసారుగా, ప్రతి ఇంట్లోనూ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకు, ఇంట్లో వాళ్ళకి చాలా హెల్తీగా, మనకి హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు. కాస్త మనం చేసి పెట్టుకున్నామంటే ఇలా స్టోరేజ్ అనేది 2-3 మంత్స్ వరకు బిస్కెట్లు మెత్తపడకుండా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చిన్నల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ రెసిపీ. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చపాతీ పిండిలాగా, చపాతీ ఉండలు మనం తీసుకుంటాం కదా, అట్లా దాని మీద కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. చపాతీ పలచగా చేస్తాం, ఇది కొంచెం ఏమంటారు, థిక్ లేయర్ కింద తీసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు. ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని స్క్వేర్గా కట్ చేసుకోవాలి. లేదు మీకు సర్కిల్ కావాలి అంటే చిన్న క్యాప్ ఏదన్నా పెట్టుకొని మనము బాక్స్ మూత కానీ అలా టర్న్ చేసుకున్నా సరే తీసుకోవచ్చు. చూడండి, మందం అనేది ఈ మందం ఉంటే సరిపోతుంది. మరీ పలచగా చేసామనుకోండి మరీ క్రిస్పీగా ఉంటాయి. ఇట్లా ఉంటే సెమీ క్రంచీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ కూడా రెడీ అయిపోయిన బిస్కెట్లకి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాల్సిన పని లేదండి. ఆయిల్ కాస్త మీడియం ఫ్లేమ్లో ఉండగానే మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కడాయిలో నూనెకి సరిపడానే వేసుకోవాలి. వేగి అవి పైకి తేలే వరకు అలాగే ఉంచేసేయాలి. అప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. పిల్లలకు చక్కగా చేసి పెట్టండి. హాలిడేస్ అప్పుడు హ్యాపీగా తింటారు. మనం బయట నుంచి తెచ్చే ఫుడ్స్ కంటే ఇంట్లో చేసుకునే ఈ ఫుడ్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వస్తుంది అనగా మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కకు తీసేసుకొని బిస్కెట్లు మనం ఏం చేయాల్సిన పని లేదండి. 8 కంటెంట్ బాక్స్లో వేసుకొని గాలాడకుండా చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకో 2-3 మంత్స్ వరకు పాడవకుండా అలాగే క్రిస్పీగా అప్పుడే చేసినట్టు ఉంటాయి. అసలు 2-3 మంత్స్ దాకా ఎందుకు ఉంచుతారు, పిల్లలు నచ్చి చక్కగా త్వరగానే తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. చూసారుగా, ఈ బిస్కెట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మిగిలిన బిస్కెట్ పీసెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మొత్తం రెడీ అయిపోయింది. మీరు కూడా చూసేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారుగా, నా బిస్కెట్ రెసిపీ అనేది గోధుమ పిండిలతో ఎగ్ కలపకుండా మిల్క్తోనే మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. మాట్లాడుతూ అలా టీవీ చూస్తూ కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు కదా. కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చిందో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.